ఒక సినిమా ఈవెంట్‌లో యాక్టర్ శివాజీ చేసినటువంటి డర్టీ కామెంట్స్ ఆశ్చర్యకరంగా ఆ డర్టీ కామెంట్స్‌కి కూడా మద్దతిచ్చే వాళ్ళు మన ముందు కనిపిస్తూ ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది నాకైతే. అందులో మరి కొందరు మహిళలు కూడా ఆ వ్యాఖ్యల్లో తప్పేముందని మాట్లాడుతూ ఉండడం. ఎపిసోడ్ నడుస్తూ ఉండంగానే నిన్న ప్రభాస్ నటించినటువంటి 'రాజాసాబ్' అనే ఒక ఈవెంట్, అంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఆ వేడుకలో యాంకర్గా వ్యవహరించిన సుమ గారు మాట్లాడిన కొన్ని మాటలని కాంట్రవర్సీలోకి లాగుతూ శివాజీకి ఒక న్యాయం, సుమాకు ఒక న్యాయమా? శివాజీ వ్యాఖ్యలను తప్పుపడుతున్న వాళ్ళు మరి సుమా వ్యాఖ్యల మీద ఎలా స్పందిస్తారు అని సుమా వ్యాఖ్యలకు కాసింత కాంట్రవర్సీని జోడించుకుంటూ శివాజీకి మద్దతుగా విమర్శలు చేస్తూ ఉన్నారు కొందరు. అయితే యాక్చువల్లీ అక్కడ జరిగింది వేరు, వీళ్ళు నాకు తెలిసి అంటే జరిగింది వేరు ఇన్ ద సెన్స్ అది ఒక కంటిన్యూస్ వీడియోగా అది వీళ్ళు షేర్ చేస్తూ ఉన్నది. బిట్లు కట్ చేసినట్టున్నారు. మనకు ఆ వీటిలో ఇవన్నీ విన్న తర్వాత నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చూశాను ఒరిజినల్ ఆ ఈవెంట్ వీడియోలోకి. వీళ్ళకి శివాజీ వ్యాఖ్యలకు మద్దతుగా సుమాను కాంట్రవర్సీలోకి అవుతున్నారని చెప్పి అనిపించింది. యాక్చువల్గా ఆ ఈవెంట్లో ఏం జరిగింది, ఒక్కో కార్యక్రమం ఉంటుంది కదా, కొందరు అభిమానులు ప్లకార్డులు పట్టుకున్నారు వాళ్ళ కోరికలు ఏంటివి అని. ఆ ప్లకార్డులు పట్టుకున్న ఒకటి రెండు సుమా చదివి వినిపించింది. ఒకరేమన్నారు, ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఏం క్వాలిటీ ఉండాలి అన్నది ప్రశ్న ఒక అమ్మాయి ఎవరు. దానికి ప్రభాస్ని అడిగింది సుమ, అదేంటో తెలియకనే ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు అని తన మీద తానే జోకులు వేసుకున్నారు, పంచులు వేసుకున్నారు ప్రభాస్ నవ్వుకుంటూ. చాలా లైటర్ వే. తర్వాత ఇంకో ప్లకార్డ్ ఏం పట్టుకున్నారు, నిధి పాపను పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఎట్లుండాలి, ఈ 3 ప్రశ్నలతో ఒక ప్లకార్డ్. దానికి అమ్మ హీరోయిన్ నిధి అగర్వాల్ ఏమన్నారు, ఏ వృత్తిలో ఉండాలి అంటే ప్రొఫెషన్ ఆఫ్ లవ్ అట, ప్రేమించే వృత్తిలో ఉండాలి అన్నట్టు ప్రొఫెషన్ ఆఫ్ లవ్ అని అమ్మాయి ఏదో చెప్పింది, బాగానే ఉంది. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంకేదో ప్రశ్నకి వెళ్ళారు. తర్వాత ఈ వేదిక మీద ఈ 3 హీరోయిన్లు ఉన్నారట ఇందులో. ఆ ముగ్గురితో సుమ మాట్లాడుతూ నిధి చీరలోనే నిధులన్నీ ఉన్నాయి అనే మాట అయితే అన్నారు. నిధి చీరలోనే నిధులన్నీ ఉన్నాయి అని ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది, ఏ కాంటెక్స్లో అనాల్సి వచ్చింది, వాళ్ళ డ్రెస్సు గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సుమ ఆ మాట అన్నది. బహుశా ఆ చీర బాగుందనో లేకపోతే ఆ చీర ఎక్కువ కాస్ట్ అని ఏ ఉద్దేశంతో అన్నారో అదేమీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా అన్నట్లేమో అనిపించలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు శివాజీకి మద్దతుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వీడియో కట్ చేసి నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలన్న దగ్గరికి వెళ్ళి ఆ చిన్న క్లిప్పుకు నిధి చీరలోనే నిధులన్నీ ఉన్నాయన్న ఈ క్లిప్పు, ఈ 2 కలిపి ఒక వీడియో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. శివాజీ మాట్లాడిందే డర్టీ. ఆ డర్టీ వాక్యాలకు మద్దతుగా మరెవరినో మధ్యలోకి తీసుకొని వచ్చేసి వీళ్ళు అన్నారు కదా, వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మళ్ళీ అనవసరమైన చర్చ ఏందో, అనవసరమైన రచ్చ ఏందో నాకు అర్థం కాదు సీరియస్లీ.